హలో గైస్, ఎలా ఉన్నారు? నేను మీ తెలుగు యానిమిస్ట్. అండ్ ఈరోజు ఈ వీడియోలో నేను ఒమ్నిషియన్ ట్రేడర్ మానవ ఎక్స్ప్లెనేషన్ సిరీస్ని కంటిన్యూ చేయబోతున్నా. అండ్ ఈరోజు ఎపిసోడ్ 10 గ్రీన్ జోన్ ఆర్క్ పార్ట్ 2ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ సిరీస్ని స్టార్టింగ్ నుంచి ప్లేలిస్ట్ ద్వారా చూసేయండి. అండ్ లాస్ట్ వీడియో పెట్టి ఆల్మోస్ట్ 2 వీక్స్ అవుతుంది. సో మీరు ఏమైనా మర్చిపోయినట్లయితే లాస్ట్ వీడియో గ్రీన్ జోన్ ఆర్క్ పార్ట్ 1ని ఒకసారి చూసి మళ్ళీ ఈ వీడియోని చూడండి. అండ్ నాకు కొంచెం వర్క్స్ ఉండడం వల్ల నేను రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయకపోవచ్చు, కానీ వీక్లీ 1 వీడియో మాత్రం గ్యారంటీ అప్లోడ్ చేస్తా. ఎవ్రీ సండే ఒమ్నిషియన్ ట్రేడర్ ఎపిసోడ్ వస్తుంది. సో తప్పకుండా చూడండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చాప్టర్ 32. మరి లాస్ట్ ఎపిసోడ్లో డాగ్ జాని మాన్స్టర్స్ చంపి తినేసాయని చూసాం కదా. అయినా మనోడు అంత ఈజీగా చావడని మనకు తెలిసిందే. సో ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే డాగ్ జా తను చనిపోయే ముందు ఒక పింక్ క్రిస్టల్ని తీసుకొని తింటాడు. అండ్ ఆ క్రిస్టల్ ఎక్కడదో కాదు, ఇంతకు ముందు చంగ్ముర స్టేషన్కి రాకముందు ఇల్యూజరీ ప్రిజన్ అనే సినారియో మీకు గుర్తుంది కదా. ఆ సినారియో లాస్ట్లో స్పెక్టర్స్ని చంపాక కొన్ని పింక్ స్టోన్స్ని డాగ్ జా తీసుకుంటాడు. అండ్ ఆ స్టోన్నే ఇప్పుడు వాడతాడు. ఆ స్టోన్ వాడితే మాన్స్టర్ అటాక్ నుంచి తప్పించుకొని ఒక గోస్ట్ స్పీసీస్ లా మారచ్చు. కానీ లాస్ట్ టైం కంటే చాలా ఎక్కువ ట్రామా అటాక్ ఉంటుంది. అలా మనోడు ఆ ప్రమాదం నుంచి బయటపడి ఇల్యూజరీ ప్రిజన్ లోకి ఒక గోస్ట్ స్పీసీస్ లా మారి అందులోకి వెళ్ళిపోతాడు. అండ్ ఇదంతా చూసిన జంగ్యోక్ వీడు మామూలుడు కాదని షాక్ అయిపోతాడు. అండ్ డాగ్ జా ఆ ఇల్యూజరీ ప్రిజన్ లో ఒక అమ్మాయిని చూస్తాడు. అండ్ తను డాగ్ జాని నువ్వు చూడడానికి ఒక కొరియన్ లా ఉన్నావు, నువ్వు జంగ్యోక్ వా అని అడుగుతుంది. అప్పుడు డాగ్ జా తన క్యారెక్టర్ ప్రొఫైల్ ఓపెన్ చేసి చూస్తే తన పేరు యానా క్రాఫ్ట్ అని తెలుస్తుంది. సో మరి మీకు గుర్తుందో లేదో, ఫస్ట్ టైం డాగ్ జా జంగ్యోక్ ని బ్రిడ్జ్ మీద కలిసినప్పుడు మనోడు ఫ్యూచర్ ని చూడగలడా అని జంగ్యోక్ అడుగుతాడు. అండ్ ఈ కొరియా మొత్తంలో యానా క్రాఫ్ట్ మాత్రమే ఫ్యూచర్ ని చూడగలిగే ఒక ప్రాఫిట్ అని మెన్షన్ చేస్తాడు. సో తనే తిను. అలాగే డాగ్ జాకి ఫోర్త్ వాల్ స్కిల్ టెంపరీగా పోతూ ఉంటుంది. దానివల్ల యానా క్రాఫ్ట్ మనోడు మైండ్ ని రీడ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అలా డాగ్ జాకి తన గురించి ఎలా తెలుసు అని అడుగుతుంది. అప్పుడు మనోడు నేను కూడా నీలాగా ఒక ప్రాఫిట్ అని చెప్తాడు. కానీ తను డాగ్ జా చెప్తుంది అబద్ధం అని లై డిటెక్షన్ స్కిల్ యూజ్ చేసి కనిపెట్టేస్తుంది. మళ్ళీ నువ్వు ఎవరో సరిగ్గా చెప్పు అని అడిగితే డాగ్ జా నువ్వు నిజంగా నన్ను గుర్తుపట్టలేదా? ఆ రోజు ఆప్షన్ లో ఇత్యసర్ హార్ట్ ని అమ్మింది నేనే నీ దగ్గర బ్రోకెన్ ఫెయిత్ ని కొని ఆర్క్ డీమన్ ఐబాల్ ని గిఫ్ట్ గా ఇచ్చా అని డాగ్ జా అంటాడు. సో గైస్ అదన్నమాట. డాగ్ జా ఐటమ్స్ ని ఆప్షన్ లో పెట్టినప్పుడు ఆ ఐటమ్స్ ని కొన్నది మరెవరో కాదు, యానా క్రాఫ్టే. అండ్ తను ఇంకా మనోడు మైండ్ ని రీడ్ చేయాలనుకుంటుంది. కానీ మనోడికి ఫోర్త్ వాల్ స్కిల్ మెల్లగా తిరిగి వచ్చేస్తూ ఉంటుంది. సో ఇంక తను మైండ్ రీడింగ్ చేయలేకపోతుంది. అండ్ డాగ్ జా మనం మళ్ళీ ఫ్యూచర్ లో కలుస్తాం, అప్పటిదాకా వెయిట్ చేయని అంటాడు. ఆ తర్వాత మనోడు మెల్లిగా మెలకులోకి వస్తాడు. ఇంక లేచిన వెంటనే సినారియో ఏమైందని తన చుట్టూ ఉన్న హ్యాంగ్ సాంగ్ లీ సాంగా ఇంకా హ్యూ అని అడుగుతాడు. అండ్ మొత్తానికి సినారియో అయితే కంప్లీట్ అయిపోయింది అని అంటారు. కానీ డాగ్ జా అప్పుడే సంబరపడకండి, ఓన్లీ ఒక్క రోజు మాత్రమే కంప్లీట్ అయింది. నిన్న కంప్లీట్ అయింది 4th డే. సినారియో పూర్తిగా అవ్వాలంటే ఇంకా 3 days ఉంది అని అంటాడు. అండ్ గిల్యాంగ్ ఎక్కడ ఉన్నాడని చూస్తే తను జంగ్యోక్ తో మాట్లాడుతూ ఉంటాడు. జంగ్యోక్ గిల్యాంగ్ ని నాతో పాటు రా, నువ్వు ఇంకా స్ట్రాంగ్ అవుతావు అని అంటే గిల్యాంగ్ డాగ్ జాని వదిలి రానని చెప్పి డాగ్ జా లేవడం చూసి పరిగెత్తుకుంటూ వచ్చి డాగ్ జా దగ్గరికి వస్తాడు. ఇంకా మనోడికి జంగ్యోక్ ఇంతకు ముందు షాక్ అవుతూ ఎవరినో చూశాడని డౌట్ పడతాడు కదా. అండ్ అది ఎవరినో కాదు, గిల్యాంగ్ నే చూశాడని క్లియర్ అవుతుంది. అండ్ జంగ్యోక్ ఈ రాత్రి ఎలాగైనా ప్లాన్ ప్రకారం జరగాలనుకుంటాడు. అండ్ ఆ విషయం డాగ్ జా మైండ్ రీడింగ్ ద్వారా వింటాడు. మరి జంగ్యూక్ ఏదో ప్లాన్ ఫాలో అవుతున్నాడు, కానీ ఏం చేద్దాం అనుకుంటున్నాడో మన డాగ్ జాకి అర్థం కాదు. అండ్ జిహియా ఇంకా జంగ్యూక్ అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అలాగే డాగ్ జా బాగా టైర్డ్ అయిపోయినందుకు మళ్ళీ పడుకుంటాడు. అక్కడతో చాప్టర్ ఎండ్ అవుతుంది. చాప్టర్ 33. సో డాగ్ జా కాసేపు తర్వాత లేచాక బిహ్యోంగ్ ఈ గ్యాప్ లో కాన్స్టలేషన్స్ అంతా ఇల్యూజరీ ప్రిజన్ లో డాగ్ జా తన ట్రామాని ఫేస్ చేసి కష్టపడినందుకు జాలిపడి గిఫ్ట్ గా ఇచ్చిన కాయిన్స్ ని డాగ్ జాక్ ఇస్తాడు. అలా మనోడి దగ్గర దాదాపు 22,000 కాయిన్స్ ఉంటాయి. అండ్ హ్యూవన్ మరి ఈ రోజు నైట్ ప్లాన్స్ ఏంటి? మళ్ళీ నిన్నట్లాగా సీక్రెట్ రూమ్స్ ఏమైనా వాడతామని అంటే అవి కేవలం ఒక రోజే ఉంటాయి, ప్రతిరోజు యాక్సెస్ చేయలేమని డాగ్ జా అంటాడు. అలాగే ఈ సినారియోని ఎండ్ చేయడానికి ఒక ప్లాన్ చెప్తాడు. అండ్ ఆ ప్లాన్ ఏంటి అనేది మనం ముందు ముందు చూస్తాం. సో ఇదిలా ఉండగా హ్యాంగ్ సాంగ్ నిద్రలోంచి లేస్తాడు. తను కూడా బాగా అలసిపోయి ఉంటాడు. అండ్ హ్యాంగ్ సాంగ్ లీ నిద్రలో తన ఆర్మీలో జరిగిన కొన్ని జ్ఞాపకాల వల్ల ట్రామాకి గురయ్యి ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు. మరి డాగ్ జా తనని కన్సోల్ చేసి నువ్వు లేకపోతే మనం ఎంత దూరం వచ్చేవాళ్ళం కాదు, నిజంగా నువ్వు నాతో ఉన్నందుకు నా అదృష్టం అని పొగుడుతూ ఉంటాడు. ఇంకా ఆ మాటలు విన్న హ్యాంగ్ సాంగ్ బాగా మోటివేట్ అయిపోతాడు. ఇంకా డాగ్ జా మెల్లగా మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్ళి హ్యాంగ్ సాంగ్ చాలా డల్ గా ఉన్నాడు, సో తనను మోటివేట్ చేయడానికి నేను చేసినట్లు చేయండి అని అంటాడు. సో గైస్ యాక్చువల్ గా టీడబ్ల్యూఎస్ లెవెల్లో గ్యుమ్హో స్టేషన్ లో హ్యూవాన్ కి బదులు హ్యాంగ్ సాంగ్ లీ అవేకన్ అవుతాడు. కానీ ఈసారి అలా జరగలేదు. లేదంటే హ్యాంగ్ సాంగ్ ఇంకా స్ట్రాంగ్ గా ఉండేవాడు. సో ఇప్పుడు డాగ్ జాకి హ్యాంగ్ సాంగ్ అవసరం చాలా ఉంది. ఎందుకంటే తను పిల్డుతో ఫైట్ చేయాలి. అలాగే జంగ్యోక్ కూడా తన దగ్గర లేడు. అండ్ హ్యాంగ్ సాంగ్ కూడా హ్యూవాన్ లా అవేకన్ అవ్వాలంటే చాలా కాన్ఫిడెన్స్ కావాలి.
అలాగే గిమ్హో స్టేషన్ లో లాగా ఒక మంచి సిచ్యువేషన్ కూడా రావాలి. సో అది మ్యాటర్. ఇంకా మనోళ్ళు ఒకరి తర్వాత ఒకరు హ్యాంగ్ సాంగ్ లీ దగ్గరికి వెళ్ళి పొగడ్డం స్టార్ట్ చేస్తారు. అండ్ డాగ్జా మనోళ్ళకి వెళ్ళొస్తా అని చెప్పి జిహియా దగ్గరికి వెళ్తాడు. అండ్ తను ఒక చోట కాపలాగా ఉంటుంది అండ్ ఎవరిని లోపలికి వెళ్ళనివ్వదు. అండ్ అక్కడికేమో మన డాగ్జా వెళ్ళి ఇంతకీ నీ మాస్టర్ ఏం ప్లాన్ చేస్తున్నాడు అని అడుగుతాడు. అలాగే పిల్డుగాంగ్ ని వాడి గ్యాంగ్ ని ఓడించడానికి నాకు నీ హెల్ప్ కావాలి అంటాడు. అండ్ ఎలాగోలా తనని కన్విన్స్ చేసి గ్రూప్ లోకి తీసుకొస్తాడు. అండ్ జిహియాకి తను తన స్కూల్ ఫ్రెండ్స్ ని చంపి సర్వైవ్ అయినట్లు తనకు తెలుసు అని డాగ్జా చెప్తాడు. అండ్ ఈ రాత్రి నిన్నటికంటే చాలా క్రిటికల్ గా ఉంటుంది, అందరూ ప్లాన్ ప్రకారం నడుచుకోవాలి అని అంటాడు. ఇంకా 4వ రోజు సినారియో స్టార్ట్ అవడానికి 5 అవర్స్ టైం ఉంటుంది. అక్కడతో చాప్టర్ ఎండ్ అవుతుంది. సో గైస్, మరి డాగ్జా ఏం ప్లాన్ చేశాడు, పిల్డుగాంగ్ ని ఎలా ఓడిస్తాడు, అండ్ జంగ్యోక్ అసలు ఎక్కడికి వెళ్ళాడు అనే క్వశ్చన్స్ కి ఆన్సర్ తెలుసుకునే ముందు మీరు ఇక్కడ దాకా వీడియో చూసారంటే నచ్చిందని అనుకుంటున్నా. సో ఇంకా లైక్ చేసుకోకపోతే వెంటనే లైక్ చేసుకోండి. నెక్స్ట్ చాప్టర్కి అయితే వెళ్ళిపోదాం. చాప్టర్ 34. సో డాగ్జా చెప్పిన ప్లాన్ ప్రకారం మనోళ్ళు గ్రూపుల కింద డివైడ్ అయిపోయి ప్లాన్ అమలు చేస్తారు. హ్యూవాన్, సాంగా, గిల్యాంగ్ ఒక గ్రూప్ గా ఫార్మ్ అయ్యి గ్రీన్ జోన్స్ దగ్గరికి వెళ్ళి అటాక్ చేయడం స్టార్ట్ చేస్తారు. మరి వీళ్ళకి డాగ్జా ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు, ఏం చేస్తున్నారు అని ఈ చాప్టర్ లో తెలుస్తుంది. సో జాగ్రత్తగా వినండి. ఇదిలా ఉండగా డాగ్జా ఇంకా హ్యాంగ్ సాంగ్ ఒక గ్రూప్ గా ఫార్మ్ అయ్యి పిల్డుగాంగ్ ఉన్న ప్లేస్ కి వెళ్తుంటారు. అండ్ హ్యాంగ్ సాంగ్ డాగ్జాకి ఇంతకు ముందు ఆర్మీలో ఉన్నప్పుడు కూడా నా మీద ఎవరు ఎంత నమ్మకం పెట్టుకోలేదు, కానీ ఈ ప్లాన్ కి నన్ను నమ్మినందుకు థ్యాంక్స్ అని డాగ్జాతో అంటాడు. సో గైస్, మరి హ్యాంగ్ సాంగ్ యాట్రిబ్యూట్స్ ఇంకా హ్యూవాన్ లా ఎవేకన్ అవ్వలేదు కదా. మరి డాగ్జా ప్లాన్ ఏం చేస్తాడంటే ఈ రోజు ఎలాగైనా పిల్డుగాంగ్ తో ఫైట్ చేయించి హ్యాంగ్ సాంగ్ ని అవేకన్ చేద్దామని చూస్తాడు. అండ్ సిచ్యువేషన్ తగ్గట్టే పిల్డుగాంగ్ మనుషులు ఒక అమ్మాయిని రూమ్ ఇవ్వలేదని హెరాస్ చేస్తూ ఉంటారు. అండ్ అది చూసిన హ్యాంగ్ సాంగ్ కి బాగా కోపం వచ్చి తన లోపల ఉన్న పవర్ ఆల్మోస్ట్ యాక్టివేట్ అవుతుంది. ఇంకా డాగ్జా కూడా తన దగ్గర ఉన్న కాయిన్స్ లో ఒక 2000 కాయిన్స్ దాకా వాడి తన స్టాట్స్ ని పెంచుకుంటాడు. ఇంక ఇద్దరు కలిసి పిల్డుగాంగ్ గ్యాంగ్ మీద అటాక్ చేయడానికి వెళ్తారు. ఇంకా వాళ్ళ మధ్య పెద్ద ఫైట్ అవుతుంది. అండ్ ఫైనల్లీ డాగ్జా హ్యాంగ్ సాంగ్ కి నువ్వు రెచ్చిపోయే టైం వచ్చింది, వెళ్ళి అటాక్ చేయి అనగానే మనోడి యాట్రిబ్యూట్ ఎవేక్ అవుతుంది. ఇంకా హ్యాంగ్ సాంగ్ లీ దుమ్ము దులిపేస్తాడు. అండ్ డాగ్జా ఇందుకే హ్యాంగ్ సాంగ్ లీ TWSA లో వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్స్ అని చెప్తాడు. అండ్ తన ఈ స్కిల్ వాడినప్పుడు తనని ఎవరు ఆపలేరు, చాలా పవర్ వస్తుంది అని అంటాడు. సో ఇంకా హ్యాంగ్ సాంగ్ తన స్కిల్ గ్రేట్ మౌంటైన్ పుష్ ని వాడి గ్రౌండ్ మీద ఒక్క పంచ్ ఇస్తాడు. అంతే, ఇంకా మొత్తం ఫ్లోర్ బద్దలైపోయి గ్రీన్ జోన్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుంది. సో అలా మన వాళ్ళు పిల్డుగాంగ్ ని వాడి మనుషుల్ని ఓడిస్తారు. అండ్ డాగ్జా ఎరా ఇంకా రెంట్ కావాలా అని పిల్డుని చూసి నవ్వుతూ ఉంటాడు. అక్కడతో చాప్టర్ ఎండ్ అవుతుంది. సో గైస్, మరి సినారియాలో సేఫ్ గా ఉండడానికి వాడే గ్రీన్ జోన్స్ ని డాగ్జా ఎందుకు డిస్ట్రాయ్ చేశాడు, అసలు ప్లాన్ ఏంటి అని మనకు నెక్స్ట్ చాప్టర్ లో తెలుస్తుంది. మరి అదేంటో చూసేద్దాం. చాప్టర్ 35. సో డాగ్జా ప్లాన్ ఏంటంటే గ్రీన్ జోన్ ఉన్న రూమ్స్ ని డిస్ట్రాయ్ చేయడం. అండ్ తను చెప్పినట్లే మనోళ్ళంతా ఫ్లోర్ ని పగలగొట్టి రూమ్స్ ని డిస్ట్రాయ్ చేస్తూ ఉంటారు. అండ్ హ్యాంగ్ సాంగ్ ఇంకా డాగ్జా పిల్డు ఉన్న గ్రీన్ జోన్ ని ఇప్పుడే డిస్ట్రాయ్ చేశారు. అండ్ ఇదంతా చూస్తున్న బిహ్యాంగ్ డాగ్జా మీద అసలు నువ్వేం చేస్తున్నావు అని కోపపడతాడు. అండ్ మిగతా డొక్కబీస్ కూడా చాలా కోపంగా ఉన్నారని అలా అరుస్తూ ఉంటాడు. అండ్ ఇంకా మనోడు అలా నా బుర్ర తినకు, కాసేపు సైలెంట్ గా ఉండు అని డొక్కబీతో అంటాడు. అండ్ జిహియా కూడా కొన్ని రూమ్స్ ని డిస్ట్రాయ్ చేసి తిరిగి వస్తుంది. ఏ రూమ్స్ లో ఎక్కువ మంది ఉంటారో ఆ రూమ్స్ ని డిస్ట్రాయ్ చేస్తుంది. హుయివాన్ ఇంకా మిగతా వాళ్ళు అంతమందితో ఫైట్ చేయలేరు కాబట్టి డాగ్జా ఈ స్పెషల్ టాస్క్ ని జిహియాకి అప్పచెప్తాడు. అండ్ అలా మన వాళ్ళు చంగ్మూరులో ఉన్న గ్రీన్ జోన్స్ ని ఆల్మోస్ట్ డిస్ట్రాయ్ చేసేస్తారు. ఇంకా స్టేషన్ లో ఉన్న వాళ్ళంతా వచ్చి గ్రీన్ జోన్స్ ని డిస్ట్రాయ్ చేసినందుకు ఫుల్ కోపంలో ఉంటారు. అండ్ డాగ్జా ని చంపడానికి వస్తూ ఉంటారు. ఇంకా మన వాళ్ళు ఫైట్ చేయడానికి ప్రిపేర్ అవుతారు. అండ్ డాగ్జా అసలు ఈ ప్లాన్ వెనక కారణం ఏంటో ఫైనల్ గా చెప్తాడు. ఇదిగోండి, ఇప్పుడు మనం వీళ్ళతో ఫైట్ చేయక్కర్లేదు, కాసేపు ఆగండి, మీకే తెలుస్తుంది అని మెల్లగా అంటాడు. అప్పుడు వెంటనే నోటిఫికేషన్స్ లో మెయిన్ సినారియో సిస్టమ్ ఓవర్లోడ్ అయ్యింది. గ్రీన్ జోన్స్ ని డిస్ట్రాయ్ చేసినందుకు సినారియో కండిషన్స్ మారిపోయాయి. సో అన్ని మాన్స్టర్స్ ని ఒకేసారి వదిలేస్తున్నాం అని మెసేజ్ వస్తుంది. సో గైస్, అది డాగ్జా ఎప్పటి నుంచో వేస్తున్న ప్లాన్. యాక్చువల్ గా TWSA నవల్లో జంగ్యోక్ చంగ్మూరో స్టేషన్ లో ఉన్న గ్రీన్ జోన్స్ అన్నిటిని డిస్ట్రాయ్ చేసేస్తాడు. సో సేమ్ ఇప్పుడు ఎలా అయితే మాన్స్టర్స్ అన్ని ఒకేసారి వచ్చేసాయో అప్పుడు కూడా అలానే వచ్చేస్తాయి. సో డాగ్జా కూడా సేమ్ ప్లాన్ ని అమలు చేస్తాడు. దానివల్ల ఇంకో 3 days పాటు అవ్వాల్సిన సినారియో డిఫికల్టీ లెవెల్ B దాకా పెరిగి ఒక 8 hours లో అయిపోతుంది. అండ్ వాళ్ళంతా మాన్స్టర్స్ ని చూసి భయంతో పరిగెత్తడం స్టార్ట్ చేస్తారు. ఇంక ఏ రూమ్ మిగిలిపోయేసరికి ఓన్లీ దారి వచ్చేసి వాటితో ఫైట్ చేయడమే. అండ్ డాగ్జా తెలివిగా స్టైర్స్ ఎక్కి అక్కడ నుంచి పైకి రాకుండా ఒక పెద్ద హోల్ పెడతాడు. ఇంకా వాళ్ళంతా నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వే గ్రీన్ జోన్స్ ని డిస్ట్రాయ్ చేసి మళ్ళీ నువ్వే మమ్మల్ని ఇలా సమస్యలో పడేస్తున్నావు, మేమేం చేయాలి అని అరుస్తూ ఉంటారు. దానికి డాగ్జా నోరు మూసుకొని మీరు బ్రతకాలంటే ఫైట్ చేయండి అంటాడు. అండ్ ఇంకో పక్క మెట్లెక్కి తప్పించుకుందామంటే అటువైపు హ్యాంగ్ సాంగ్ లీ వెళ్ళి డిస్ట్రాయ్ చేసేస్తాడు. అండ్ ఇదంతా చూసిన జిహియా షాక్ అయిపోతుంది. అండ్ ఇలా చేస్తే వాళ్ళందరూ చనిపోతారు, నువ్వేం చేస్తున్నావు అని డాగ్జా మీద అరుస్తుంది.
అండ్ మనోడు తన బుక్ మార్క్ స్కిల్ యూస్ చేసి ఈసారి ఇన్హోచియన్ క్యారెక్టర్ ని ఎంచుకుంటాడు. సో మీకు గుర్తుండే ఉంటుంది, లాస్ట్ టైం గిమ్హో స్టేషన్ ఆర్క్ మెయిన్ విలన్ ఇన్హోచియన్ జనాల్ని ఎలా మ్యానిపులేట్ చేసేవాడు. సో తన స్కిల్ ని ఇప్పుడు డాగ్జా యూస్ చేస్తాడు. అండ్ మనోడు ఎంత రూత్లెస్ గా జనాల్ని మాన్స్టర్స్ దగ్గర ఎందుకు ఇరికించాడు అని మనకి ఇప్పుడు తెలుస్తుంది. అండ్ తను ఎలా అంటాడు, హే పిల్డు, ఏంటి అలా చూస్తున్నావు? నీ పవర్ యూజ్ చేసి మీ వాళ్ళని కాపాడొచ్చుగా. ఈ సినారియో ఏం అంత కష్టం కాదని నీకు తెలుసుగా. మనం ముందే రూమ్స్ ని వదిలేస్తే సినారియో అడ్జస్ట్ అయ్యి మనం ఫైట్ చేయగలిగే మాన్స్టర్స్ ని మన మీదకి పంపిస్తాయి. సో చొంగుమురులో ఉన్న వాళ్ళంతా కలిస్తే ఈజీగా ఈ సినారియోని క్లియర్ చేయొచ్చు. కానీ ఈ గ్రీన్ జోన్సే అసలైన ట్రాప్. మనల్ని కలిసి ఫైట్ చేయనివ్వకుండా చేశాయి. అండ్ నువ్వు దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకున్నావు. సో మీ వాళ్ళ గురించి ఆలోచించి ఫైట్ చేయొచ్చుగా అని డాగ్జా గట్టిగా అరుస్తాడు. సో గైస్, అది మ్యాటర్. ఇంక పిల్డుగాంగ్ చుట్టూ ఉన్న వాళ్ళు పిల్డుగాంగ్ బుర్ర తినడం స్టార్ట్ చేస్తారు. అందరూ కలిసి ఫైట్ చేద్దాం, దయచేసి మమ్మల్ని కాపాడు అని పిల్డుగాంగ్ అడుగుతారు. ఇంక చేసేదేం లేక పిల్డు ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అండ్ డాగ్జా కూల్ గా అక్కడ కూర్చొని ఫైట్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అక్కడతో చాప్టర్ ఎండ్ అవుతుంది. చాప్టర్ 36. సో పిల్డు అటాక్స్ ని చూసి హాంగ్సాంగ్లీ హ్యూవాన్ చాలా ఇంప్రెస్ అవుతారు. అండ్ డాగ్జాకి తన ఫైట్ లో గెలవగలడా అని అడుగుతారు. ప్రస్తుతానికి ఇప్పుడు పర్లేదు కానీ ముందు ముందు కొంచెం కష్టమే అంటాడు. సో అలా ఒక గంట పాటు పిల్డుగాంగ్ లెవలప్ అవుతూ ఆ మాన్స్టర్స్ ని చంపుతూ ఉంటాడు. అండ్ పిల్డు కాన్స్టలేషన్ అలా తనకు స్పాన్సర్ చేస్తూ ఉంటాడు. అండ్ ఇదిలా ఉండగా డాగ్జా జిహియాకి జంగ్యోక్ ఎక్కడ ఉన్నాడు అని అడిగితే, నాకేం తెలుసు, ఎప్పుడు బిజీగా ఉంటాడు అని అంటుంది. అండ్ డంజన్ లోకి వెళ్ళి ఎంతసేపు అయింది అని మనోడంటే, పొద్దున్న 9ంటికి వెళ్ళాడు అని అంటుంది. అండ్ ఒక్కసారిగా మాటల్లో పొరపాటున నిజం చెప్పేసిందని రియలైజ్ అయ్యి, నీకు జంగ్యోక్ డంజన్ లోకి వెళ్ళాడని ఎలా తెలుసు అని షాక్ అవుతుంది. అండ్ మనోడు బిహ్యోంగ్ కి షాప్ ఓపెన్ చేయమంటాడు. అండ్ తన కాయిన్స్ ని వాడి గోల్డ్ మెంబర్షిప్ ని కొంటాడు. అండ్ ఈ మెంబర్షిప్ ద్వారా 15,000 కాయిన్స్ వాడి ఒక కాంట్రాక్ట్ పేపర్ ఇంకా మానా రికవరీ పోర్షన్స్ ని కొంటాడు. సో ఇవన్నీ ఎందుకు కొంటున్నాడు ఏంటి అని డాక్టర్ డాగ్జాన్ అడుగుతుంది. అండ్ అలాగే కాంట్రాక్ట్ ప్రకారం నువ్వు కాన్స్టలేషన్ సపోర్ట్ తీసుకోకూడదు కదా, అలాంటప్పుడు కాంట్రాక్ట్ పేపర్ ఎందుకు కొన్నావని డాగ్జాన్ అడిగితే, ఇది నా కోసం కాదు అని అంటాడు. సో మరి ఇదంతా ఎందుకు చేస్తున్నాడు ఏంటి అని మనకి ఇప్పుడు తెలుస్తుంది. సినారీ అవడానికి ఇంకా 6.5 గంటలు ఉంటాయి. అండ్ పిల్డ్ కాన్స్టలేషన్ తనని డెవలప్ చేస్తూ ఉండడానికి అంత రిచ్ కాదు. యాక్చువల్ గా కాన్స్టలేషన్స్ ఇన్కార్నేషన్స్ కి పవర్స్ పెంచాలంటే చాలా కాయిన్స్ కావాలి. కానీ ఈ సిచ్యువేషన్ లో ఆల్మోస్ట్ పిల్డ్ కాన్స్టలేషన్ దగ్గర కాయిన్స్ అన్ని అయిపోతాయి. సో ఇంకా తను పిల్డుకి స్పాన్సర్ చేయలేకపోతాడు. మరి ఇదంతా అబ్జర్వ్ చేసిన డాగ్జా హెల్ప్ చేయడానికి ముందుకు వస్తాడు. ఇదిగో, నేను సపోర్టింగ్ కాన్సలేషన్ కాదు, కానీ ఒక స్పాన్సర్ గా నీకు హెల్ప్ చేయాలనుకుంటున్నా, నా మాట విను అని డాగ్జా అరుస్తాడు. అండ్ పిల్డు, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు అంటే, మనోడు నేను నీతో మాట్లాడట్లే, నీ కాన్సలేషన్ తో మాట్లాడుతున్నా అంటాడు. అండ్ ఒక్కసారిగా అక్కడ ఉన్న వాళ్ళకి డొక్కబీకి మైండ్ పోతుంది, అసలు ఏం చేస్తున్నాడని. సో గైస్, మనోడు డైరెక్ట్ గా కాన్సలేషన్ తో డీల్ పెట్టుకుంటాడు. మరి పిల్డుగాంగ్ కాన్స్టలేషన్ డిఫెన్స్ మాస్టర్ ఈ కాంట్రాక్ట్ కి ఒప్పుకొని సైన్ చేస్తాడు. అండ్ మన బిహ్యోంగ్ అసలు కాన్స్టలేషన్ కి నువ్వు స్పాన్సర్ చేయడం ఏంట్రా అని షాక్ అయిపోతాడు. అండ్ గైస్, డాగ్జా అసలు కాన్స్టలేషన్స్ దగ్గర మనీ అయిపోవడం ఏంటి అనే కాన్సెప్ట్ గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. యాక్చువల్ గా పిల్డు కాన్స్టలేషన్ డిఫెన్స్ మాస్టర్ ఉన్నాడు కదా, తన ప్రపంచం ఏదైతే ఉందో ఆ ప్రపంచం లాస్ట్ సినారియోలో డిస్ట్రాయ్ అయిపోతుంది. అండ్ కాన్స్టలేషన్స్ యాక్చువల్ గా ఇక్కడ భూమి మీద జరిగే స్టోరీస్ ని చెప్తూ కాయిన్స్ ఎర్న్ చేస్తారు. అండ్ స్టోరీసే లేకపోతే వాళ్ళకి కాయిన్స్ అసలు రావు. అండ్ అలాగే వాళ్ళు ఇన్కర్నేషన్స్ కూడా స్పాన్సర్ చేయలేరు. అండ్ డిఫెన్స్ మాస్టర్ చెప్పే స్టోరీస్ వినే వాళ్ళు ఎవరు లేరు, ఎందుకంటే తన ప్రపంచం అంతమైపోయింది కదా. సో తన స్టోరీస్ అన్ని అందరూ మర్చిపోయారు. అండ్ ఈ ప్రాసెస్ లో తను చాలా పేదవాడైపోయాడు. మరి పిల్డుకి స్పాన్సర్ చేయడానికి తన దగ్గర అన్ని కాయిన్స్ కూడా లేవు. సో డాగ్జా ముందుకు వచ్చి హెల్ప్ చేయడానికి రావడంతో ఈ కాంట్రాక్ట్ కి ఒప్పుకున్నాడు. అండ్ కాంట్రాక్ట్ లో పిల్డుని కమాండ్ చేసే అథారిటీని ఆ కాన్స్టలేషన్ డాగ్జాకి ఇస్తాడు. అండ్ కామెడీ ఏంటంటే, పిల్డు ఆ మాన పోషన్ ని తీసుకొని రికవర్ అయ్యాక డాగ్జా మీద నన్ను ఇలా వాడుకుంటున్నందుకు నిన్ను వదిలిపెట్టను అని అరుస్తాడు. అండ్ వెంటనే డాగ్జా షటప్ అంటే పిల్డు నోరు దానంతట అదే మూసుకుంటుంది. పాపం అందరి ముందు పరుగు పోతుంది. అండ్ ఇదిలో ఉండగా డాగ్జా ఇక్కడ జనాలు ఇబ్బంది పడుతుంటే ఒక వెధవ ఐటమ్స్ కోసం హిడెన్ డంజన్ లోకి వెళ్ళాడు. తన ఫోన్ ఓపెన్ చేసి టీడబ్ల్యూఎస్ఏ నవల్ చదువుతూ ఉంటాడు. అండ్ తనకి జంగ్యోక్ ఈ రోజు డంజన్ లో చనిపోతాడని తెలుస్తుంది. అండ్ మీకు ముందే చెప్పాక జంగ్యోక్ ఇప్పుడు తన 3వ రిగ్రెషన్ లో ఉన్నాడని, అంటే ఈ స్టోరీని 3rd టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు. అండ్ డాగ్జా చదువుతున్న టీడబ్ల్యూఎస్ఎన్ నవల్లో తను ఎన్నిసార్లు రెగ్రెసర్ గా స్టోరీని ఎక్స్పీరియన్స్ చేశాడో అన్ని డీటెయిల్స్ ఉంటాయి. సో అలా తను 8th టైం 11th టైం రెగ్రెసర్ గా ఉన్నప్పుడు డంజన్ లో చనిపోతాడని ఉంటుంది. అండ్ అది చూసి డాగ్జా షాక్ అవుతాడు. సో ఈసారి 3rd రిగ్రెషన్ లోనే ఉన్నాడు కాబట్టి ఆ ఛాన్స్ ఇంకా ఎక్కువ ఉంటుంది. అండ్ హ్యాంగ్సాంగ్ ని సాంగాని పిల్డుకి ప్రతి అరగంటకి ఒక పోర్షన్ ఇచ్చి ఫైట్ చేయించమని చెప్తాడు. అండ్ ఈ గ్యాప్ లో హ్యూవన్ ని జిహియాని తీసుకొని డాగ్జా జంగ్యోక్ ని కాపాడడానికి బయలుదేరతాడు. అక్కడతో చాప్టర్ ఎండ్ అవుతుంది. సో గైస్, అదన్నమాట. మరి హిడెన్ డంజన్ లో జంగ్యోక్ దేనికోసం వెళ్ళాడు,
మరి మన వాళ్ళు జంగ్యూక్ని కనిపెడతారా లేదా అనే క్వశ్చన్స్కి నెక్స్ట్ వీడియోలో ఆన్సర్ దొరుకుతుంది. మన నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. ఈ వీడియోని ఎక్కడి వరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.